సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి చిన్నపిల్లలకు టీకాలు అనేవి మాన్పిస్తే ఏమన్నా అవుతుందా, అండ్ ఒకవేళ అసలు వేయించకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అండ్ ఒకవేళ వాళ్ళకి ఫీవర్ కానీ జలుబు కానీ ఏదైనా ఉంటే కొద్ది రోజులు గ్యాప్ అనేది మెయింటైన్ అవుతుంది. సో ఈ గ్యాప్ ఇచ్చి ఇవ్వచ్చా అని అడుగుతూ ఉన్నారనమాట. సో దాని గురించి ఈరోజు వీడియో. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళకి ఈ టీకాలు అనేవి ఖచ్చితంగా వేయించాలన్నమాట. సో మీకు ఊర్లోనే అంగన్వాడీ దగ్గరనే వేస్తూ ఉంటారు, లేదా ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్స్లలో కూడా వేస్తూ ఉంటారు ఫ్రీగా. అండ్ డబ్బులకి కూడా మనం వేయించుకోవచ్చు మంత్లీ టీకాలు అనేవి. వీటికంటే కూడా గవర్నమెంట్లో వేసేవి చాలా ఇంపార్టెంట్, అందరూ కూడా వేయించుకోవాలన్నమాట, చాలా మంచివి. ఇవి ఫ్యూచర్లో వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్, పెద్ద పెద్ద ఇష్యూస్ ఏమైనా వచ్చినా కానీ అవి రాకుండా కంట్రోల్ అయ్యేలాగా ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. సో పెద్ద పెద్ద జబ్బుల బారిన పడకుండా ఇలాంటి వ్యాక్సిన్స్ అనేవి వేయించాలి చిన్నపిల్లలకి. పుట్టిన దగ్గర నుంచి కూడా 45 డేస్ నుంచి కంటిన్యూగా 5 ఇయర్స్ వరకు మనం ఇంజెక్షన్స్ అనేవి ఇప్పించాలి. సో ఏ టైంకి అయితే వాళ్ళు టైం పీరియడ్ కూడా మనకి రాసిస్తారు హాస్పిటల్లో. సో దానికి తగ్గట్టుగా మనం మర్చిపోకుండా వ్యాక్సిన్స్ అనేవి వేయించాలి. ఒకవేళ మిస్ అయిందనుకోండి, ఇప్పుడు ఈ వీక్ ఇప్పుడు ఎప్పుడైనా సరే శనివారం కానీ బుధవారం కానీ వేస్తూ ఉంటారు. ఆ బుధవారం మిస్ అయితే శనివారం రోజు వేయించండి. సో ఒకవేళ అది మిస్ అయితే మళ్ళీ బుధవారం దాకా కూడా మీరు వెయిట్ చేసి వేయచ్చు. మినిమం 1 వీక్ నుంచి 15 డేస్ వరకు కూడా మీరు వెయిట్ చేసి వేయించవచ్చు. ఆ నెల దాటినా కానీ పర్వాలేదు, వేస్తారు. ఎందుకంటే ఆ టైంలో ఫీవర్ కానీ జలుబు కానీ ఏదైనా ఊరు వెళ్ళడం కానీ ఇలాంటివి చేస్తాం కాబట్టి మీరు వేరే ఊరు వెళ్ళినా కానీ అక్కడ కూడా మీరు వ్యాక్సిన్ అనేది వేయించుకోవచ్చు. ఒకవేళ మిస్ అయితే మాత్రం ఒక 15 డేస్ అటు ఇటు అయినా కానీ వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా వేయించాలి. అది వేయించకపోతే ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్, ఒకవేళ ఏదైనా కోవిడ్ అనుకోండి, కోవిడ్ అనేది ఈ ఇంజెక్షన్స్ వేయని వాళ్ళకి ఫస్ట్ అటాక్ అయ్యే అవకాశం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఏదైనా హెల్త్ ఇష్యూ అనేది ఇంజెక్షన్స్ వేసిన వాళ్ళకి, వ్యాక్సిన్స్ వేయించుకున్న వాళ్ళకి కొంచెం లేట్గా వస్తాయి, అంటే రాకుండా కూడా ఉంటాయి. ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకోరో వాళ్ళకి తొందరగా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవి మనకి ఫ్రీగానే దొరుకుతాయి. కొంచెం టైం అనేది మెయింటైన్ చేసి ఒక 2-3 డేస్ ఇబ్బంది పడతాం మనం, ఫీవర్ కూడా వస్తుంది వ్యాక్సిన్కి. సో ఇలా పడి 2-3 డేస్ ఇబ్బంది పడినా కానీ మనం వ్యాక్సిన్స్ అనేవి మానేయకుండా కరెక్ట్ టైంకి వేయించుకుంటే చాలా మంచిది. ఒకవేళ హెల్త్ ఇష్యూ ఏమైనా ఉంటే మాత్రం ఒక 1 వీక్ అటు ఇటు లేదా 2 వీక్స్ అటు ఇటు అయినా కానీ నో ప్రాబ్లం. కానీ ఖచ్చితంగా వ్యాక్సిన్స్ అనేవి వేయించడం చాలా మంచిది. పిల్లలకి గ్రోతింగ్కి మంచిది, ఇమ్యూనిటీకి కూడా చాలా మంచిది. అండ్ ఫ్యూచర్లో కూడా వాళ్ళు ముసలి వాళ్ళు అయిన దాకా కూడా ఇవి బూస్టర్ లాగా పనిచేస్తాయి. సో ఖచ్చితంగా వేయించండి. సో చూసారు కదా ఈరోజు వీడియో. వ్యాక్సిన్ అనేది వేయించకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ఎన్ని రోజుల గ్యాప్లో వేయించాలి అనే దాని గురించి టాపిక్. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.